రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ లక్షల కోళ్ల ప్రాణాలను తీస్తోంది. ఇక తాజాగా ఈ బర్డ్ ఫ్లూ ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపింది. ఏకొండూరు మండలం దీప్లా నగర్ లో హనుమాన్ పౌల్ట్రీ ఫారంలో 3000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. గడిచిన 24 గంటల్లోనే కొన్ని గంటల్లోనే 1500 బాయిలర్ కోళ్లు మృతి చెందడంతో యజమానులు లబోదిబోమంటున్నారు. బర్డ్ ఫ్లూ కలకలంతో వెటర్నరీ వైద్యులు పౌల్ట్రీ ఫారాన్ని పరిశీలించారు. పౌల్ట్రీ నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. రెడీగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అయితే కొన్ని గంటల్లోనే 1500 కోళ్లు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లాలో. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ముఖ్యంగా చూసుకోవచ్చు, బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బర్డ్ ఫ్లూతో చాలా మంది ఇబ్బందులు గురవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చికెన్ కోళ్ల ద్వారా ఈ బ్లడ్ ఫ్లో వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అయితే ఏకొండూరు మండలం దీప్లా నగర్ లో కలకలం అయితే రేపింది అనుకోవచ్చు. హనుమాన్ పౌల్ట్రీ ఫారం లో 3000 కోళ్లు మొత్తంగా ఉన్నాయి. అక్కడ గడిచిన కొన్ని గంటల్లోనే సుమారుగా 1500 బాయిలర్ కోళ్లు పూర్తిగా మృతి చెందినటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా 1500 కోళ్లు మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒకసారి భయాందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ కోళ్లు ఈ రకంగా రోగాల బారిన పడి మృత్యువాత పడుతుంటే ఇటువంటి చికెన్ తింటే మన పరిస్థితి ఏందా అని చెప్పేసి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా పౌల్ట్రీ ఫారాన్ని ఇప్పటికే వెటర్నరీ అధికారులు అయితే పరిశీలించారు. కళ్ళ ముందే క్షణాల్లో చనిపోతున్న బాయిలర్ కోళ్లను కూడా వాళ్ళు కూడా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా కోళ్లు చనిపోతున్నాయి. ఇటువంటి కోళ్లను కనుక ప్రజలు తిన్నారంటే వాటిని ఖచ్చితంగా ప్రజలు ఈ బ్లడ్ ఫ్లూ బారిన పడతారు, తీవ్రంగా రోగాల బారిన పడతారని చెప్పేసి కూడా వైద్యులు అయితే సూచించారు. అయితే కోళ్లు మృత్యువాతంగా బర్డ్ ఫ్లూనా లేక మరేదైనా వైరస్ కారణమా తెలియక ఆందోళన చెందుతున్నారు పౌల్ట్రీ ఫారం నిర్వాహకులు. అయితే పౌల్ట్రీ నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు సూచించారు. మరి బ్లడ్ ఫ్లూ కారణంగానే చనిపోయా లేకపోతే మరి ఇతర వైరస్ ఏమైనా వచ్చిందా అనేది కూడా ప్రస్తుతం అయితే వైద్యులు అయితే అక్కడ దాన్ని పరీక్షలు చేస్తూ అయితే ఒక నిర్ధారణ చేసే ప్రక్రియ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.